అదే మనుషులు తినే అయితే మనం మనుషుల దగ్గర లాక్కొని మనం కూడా నూరూరి కొద్ది తినేసేవాళ్ళం కదా. అది 5 స్టార్ చాక్లెట్ లాగా ఉంది. మనం కొనుక్కుంటాం కానీ పక్కన పిల్లలు కానీ ఎవరన్నా తింటుంటే మన దగ్గర డబ్బులుండి కూడా ఆడ తింటుంటే నూరూరి కొద్ది లాక్కుంటాం. మనం తినేవన్నీ ఇది అలాగే ఎగబడి తినేసిద్ది, మంచి అయినా కాకపోయినా. కానీ మనం అలా తినలేము. ఐడి చాక్లెట్ తిన్నావా? ఏంటయ్యి 2 చాక్లెట్లు ఉన్నాయి ఒక ప్యాకెట్లో. పెడిగ్రీలో 150 రూపాయలు అని ఉంది దాని మీద. పోండి, దేవుడికి నేను చేసిన ప్రార్థన లేకపోతే దాని అదృష్టమో కానీ మేము హాస్పిటల్కి వెళ్ళాము. మోషన్స్ తగ్గినాయి. కాళ్ళు వణుకుడు, నడవలేకపోవడం మాత్రం అన్నీ బలమైనవి తినేసరికి మళ్ళీ సెట్ అయిపోయింది. పాపం ఈ పేదింటి దాని దగ్గరికి వచ్చింది ఇది. ఈ డబ్బుగల ఇంటికి వెళ్తే ఆమంటుంది వాళ్ళ కుక్కకి నెలకు 12,000 అవుతాయంట. అంటే ఇలాంటివన్నీ పెడతారనుకుంటా. మా కుక్కకి వుడ్ వర్డ్స్ కూడా పెడతాను నేను అని అంటుంది. అది కూడా పెట్టచ్చండి అంటే పెట్టచ్చు. అది లోపల వాటికి ఏదన్నా బాగోపోతే నేను వుడ్ వర్డ్స్ పట్టిస్తాను. అసలు నీట్గా భలే మెయింటైన్ చేస్తారు. ఇద్దరు మొగుడు పెళ్ళాం డాక్టర్స్ అన్నమాట. పొద్దున్న 8:30కి వెళ్ళిపోతారు. నేను తెల్లవారుజామున ఏదో దీన్ని వాకింగ్ అని కిందకి దించితే ఇది నడవలేక ఆడ కుక్కను చూసి పైకి వచ్చేస్తే ఇంకా నేను చెప్పే వెనక 2 కాళ్ళు పనిచేయట్లేదు అని. నేను అసలు ఎక్కువ ఎప్పుడు వాళ్ళతో మాట్లాడలేదు. అదే నోరు తెరిచి నా బాధ చెప్పేసరికి వాళ్ళకి మనసు చలించిపోయి ఇంకా అవన్నీ అప్పటికప్పుడు సాయంకాలం మొగుడు పెళ్ళాం కారులో వెళ్ళి సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చారు. ఏదన్నా డబ్బు తిండిని బట్టే ఆరోగ్యం ఈ కాలంలో. ప్రతిదీ మనం పెట్టే ఆ పెరుగన్నం వాటికి ఏం బలం సరిపోయిద్ది పాపం. అంటే నేను పెట్టే తిండి సరిగ్గా దానికి బలం చాలకి ఆ కాళ్ళు అంత వణుకొచ్చేసింది. కానీ మరీ ఘోరం. కొద్దిగా పెట్ లవర్స్ ఎక్కువ మంది ఉంటారు కదా, మరి వాళ్ళని దృష్టిలో పెట్టుకున్న ఈ రేట్లు కొద్దిగా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండేలాగా అమ్మితే బాగుంటుంది. మరీ అంతంత రేట్లా బాబోయ్! ఎన్ని రకాలు ఉన్నాయో. మనుషులు రకరకాలు ఎలా కొనుక్కొని తింటారు. అలాగున్నాయి అన్నీ. చాక్లెట్స్, స్టిక్స్, మళ్ళీ చిప్స్. అబ్బో, అసలు వాటికి పెట్టాలే కానీ మనుషులు తినేలాగా టైంపాస్కి ఎన్ని రకాలు ఉన్నాయో. వాళ్ళ కుక్క ఎంత అదృష్టం చేసుకుందో. వాళ్ళది గోల్డెన్ ఏదో పెవిలియన్ ఏదో అంటారు కదా, అది వాళ్ళ డాగ్. ఎన్నో సంవత్సరం అండి మీ కుక్క అంటే 6.5 years అని. ఇది వెళ్ళి వాళ్ళని పలకరించిద్దిలే. వెళ్ళి పాపం వాళ్ళు ఏం గసరను కూడా గసరు. వాళ్ళ కారు మీద గీతలు పడతాయి అలా ఏం అనకుండా దీంతో చక్కగా ఓపిగ్గా ఆడతారు. వాళ్ళ అబ్బాయి కూడా ఆడతాడు. ఎంత ప్రేమిస్తారో చాలామంది అసలు డాగ్స్ని. విసుక్కోకుండా భలేగా చక్కగా చూసుకుంటారు. కాకపోతే డబ్బు, ఓపిక ఈ 2 ఉంటేనే డాగ్ సెట్ అయ్యిద్ది. ఆ మోషన్స్ అయినప్పుడు నాకు ఆ 2 వారాలు ఎంత చాకిరి. అదంతా కడిగి నా నడుములు పడిపోయినాయి. ఆ 2 కాళ్ళు నడవలేకపోతే ఎత్తుకొని బయటికి తీసుకెళ్ళి
ఇంకా ఏదో ఒకటి తినిపించి మళ్ళీ పాస్ అది పోయించి మళ్ళీ లోపలికి తీసుకొస్తూ ఉండేదాన్ని. ఎత్తుకొని దాన్ని నాకు వారమా 10 రోజులు నాకు వెనకాలంతా పెయిన్స్, బోన్స్ అంతా. మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒకరోజు బాగానే డాక్టర్ ఉంటే చక్కగా అన్నీ ఇంజక్షన్ వేయించుకొని బాగానే వచ్చాం. ఇంకో 2 రోజులు రమ్మంటే ఆయనేమో నేను ఇంకో గంటలో వస్తా అనేసి మమ్మల్ని ఎన్నిసార్లు తిప్పాడు. ఇంకా దీనికి సంబంధించిన ఏమేమి వాడాలో అడిగేసి వచ్చేసాను. నేను ఇంక తిరిగి ఓపిక లేక దాన్ని తీసుకెళ్ళలేక. దేవుడి దేవుళ్ళ మోషన్స్ తగ్గిపోయినాయి, కాళ్ళు కూడా సెట్ అయిపోయినాయి. ఆ డాక్టర్ని అడిగాను, ఈ ఇంజక్షన్ వేస్తారండి పిల్లలు పుట్టకుండా అంటే సర్జరీ చేయాలమ్మా అని అన్నారు. ఇంకా దాని గురించి ఎక్కువ అడగలేదు, ఎందుకంటే దీనికే ఒంట్లో బాగున్నప్పుడు ఇలాంటివి అడిగేది అనేసి వాళ్ళ కోపం వచ్చిద్దని అడగలేదు. ఈ పక్కింటి డాక్టర్ని కూడా అడిగితే చేయించవచ్చు ఏమవదు అన్నారు. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు. అమ్మ అలా చేయించుకమ్మా, మనకు అదో పాపం, అలా తీయించకూడదు ఆ పార్ట్ అని అంటున్నారు. కానీ నాకేంటి గక్కుమని నేను ఒక పూట చూడలేని పరిస్థితుల్లో అందరు నేను చూసినంత ఇదిగా చూడరు కదా. ఇంకా అది ఎలా బయట తిరిగినప్పుడు వీధి కుక్కలు వచ్చి పాడు చేసి పెడితే మళ్ళీ ఆ పిల్లలు అలా పెట్టేసిద్ది. ఇంకా 4-5 కుక్కలు అయిపోతాయి. ఒక్కొక్కకే నేను ఫుడ్ పెట్టలేకపోతున్నాను. అది నా బాధ. భలే ఇరకాటంలో పడ్డాను. ఆపరేషన్ సర్జరీ చేయిస్తే ఒక బాధ, చేయించకపోతే ఒక బాధ. మనుషుల్లో ఉన్నట్టే ఈ పశువుల్లో కూడా ఇలాగ ఈ కష్టాలు ఉంటాయని నాకు తెలియదు. ఆడవాటికి ఎలా వల్ల 2 years నెట్టుకొచ్చాను. ఏదో ఒక ముద్ద తినేసి అటు ఇటు తిరిగితే నాకు ఎంత భారం అనిపించదు, కానీ దానికి బాగోపోతే బాగా బాధేసింది. ఈరోజు కొద్దిగా ఓపిక వచ్చి కిందకి తీసుకెళ్తే, అంటే మా వాటర్ మోటారు పనిచేయట్లేదని మేము ఇద్దరం కిందకి వెళ్ళి అది రిపేర్ చేద్దామని వెళ్తే దీన్ని కూడా ఎత్తుకొని తీసుకెళ్తే ఇంకా ముద్దొచ్చి వాడు హుషారుగా ఉందని నేను ముద్దు పెడితే అది కూడా ముద్దు పెడుతుంది. కళ్ళ కపటం లేని మనసు, ఆ విశ్వాసానికి నేను ఇంకా చిన్నప్పటి నుంచి నా చేతులతో పెంచడం వల్ల ఎక్కడ వదిలేయలేకపోతున్నా. ఇంకా కొద్దిగా సెట్ అవ్వాలి. నడవడం అయితే నడుస్తుంది, కానీ మంచం ఎక్కి దిగలేకపోతుంది. స్పీడ్గా మెట్లు ఎక్కి దిగేది, అంత స్పీడ్ లేదు, తగ్గిపోయింది పాపం. ఆ స్నాక్స్ ఇచ్చిన 2 రోజులకే చక్కగా మన మొహం కూడా భలేగా గ్లోగా, హెల్దీగా బాగా పికప్ అయింది. అదే కంటిన్యూగా డబ్బులు ఉండాలి కానీ అవి పెడితేనే అసలు ఇది మంచి అందగత్తే. కానీ అదే మనం ఏదైనా ప్రాక్టికల్గా చేస్తే కానీ తెలిసిద్ది. ఎవరైనా ఎంత చెప్పినా మనకి అర్థం అవ్వదు అని అంటారు చూడండి, అది నా విషయంలో జరిగింది. చిన్నప్పుడు నేను ఆబోతుల వారి వీధిలో ఆబోతుల ప్రశాంత్ అని మా ఫ్రెండ్ ఉండేది. 5th class 6th class మొత్తానికి నేను వాళ్ళకొక్క పిల్లల్ని పెడితే ఒక్కొక్క పిల్లని నాకు ఇస్తే నేనేమో ఇంటికి తీసుకెళ్ళిపోయాను. ఇంటికి తీసుకెళ్తే అప్పట్లో చిన్నప్పుడుగా మరి ముద్దుగా అలాగా అది మామూలుగా వీధి కుక్కే, కాకపోతే వాళ్ళు పెంచుకున్న కుక్క అనమాట. ఆ కుక్క పిల్లల్ని పెడితే నేను ఆ కుక్కని తీసుకొని ఇంటికి వెళ్తే మా అమ్మేమో వద్దమ్మా అనేసి ఆ కుక్క పిల్లని మళ్ళీ దారిలో కుక్కలు అవి ఎగబడి కొరికేస్తాయి అనేసి ఒక బుట్టలో పెట్టి దాని మీద చిన్న టవల్ వేసి ఇచ్చేసామ్మా వద్దు అనేసి అండి. అప్పుడు తీసుకెళ్ళి ఇంక ఇచ్చేసాను. ఇప్పుడు కుక్కని పెంచుతుంటే మా అమ్మే గుర్తొస్తుంది. ఆ రోజు అమ్మ ఎందుకు వద్దనిందో ఈరోజు నాకు కుక్క వచ్చినాక కానీ తెలిసింది. మా అమ్మ పైనుంచి అనుకుంటూ ఉండుంటుంది, దీనికి నేను చెప్తే అర్థం కాలేదు, ఇప్పుడు తెలిసి రావాలి,
అని అనుకుని ఉంటుంది. విశ్వాసంలో విషయంలో మాత్రం చక్కగా అసలు మనం దానికి ఎంత బాగోపోయినా ఎళ్ళి మూలన వెళ్ళి పడుకుంటుంది కానీ అది ఇబ్బంది మూలగడం ఏడవడం ఏం చేయకుండా నన్ను ఇబ్బంది పెట్టలేదు. కానీ కుక్కలకు ఉండే బుద్ధే అది భలే గొప్పది. అదే మనుషులు అయితే హింసించేసి నొప్పి అది ఇది అనేసి మన చేత ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతారు. దాని బాధ అదే భరిస్తా సైలెంట్గా ఆ మూలన వెళ్ళి పడుకునేది. మెడ దగ్గర చీముది గడ్డలాగా వస్తే ఆ చీము కారుతుంటే ఆ చీమంతా తీసేసి నేను పసుపు వేసాను. అప్పుడు ఈ మోషన్స్ అయ్యే టైంలో అన్నీ ఒకేసారి వచ్చినాయి పాపం దీనికి. అది ఏదన్నా పొడుచుకుందా లేకపోతే గడ్డలాగా వచ్చిందా ఏమో తెలియలేదు. కానీ ఆ చీము పొక్కు చీము కారుతుంటే అలా చూస్తూ ఉండలేంగా. అదంతా ఇంకా ఒక క్లాత్ తీసేసి పసుపు వేసి ఇంకా పెట్టాను. కలిసిపోయిందిలే చర్మంలో. అదిగో ఏం తెలియదు దానికి. ఇంకా ఈ ఎండలకి ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, లోపల లోపల అల్లాడిపోయిద్ది. అదే మనం అంటే కొద్దిగా వేసి అది వేస్తూ ఉంటాం కదా చల్లదనానికి. ఎండాకాలం అస్సలు వీటికి మంచిది కాదంట. డీహైడ్రేట్గా అయ్యేలోని వడదెబ్బ తగిలి చచ్చిపోతాయి. విపరీతమైన చలికాలం మంచిది కాదు, విపరీతమైన ఎండాకాలం మంచిది కాదు. ఇవన్నీ ఏంటంటే నేను షేర్ చేసుకుంటున్నాను. తర్వాత ఎవరో కూడా నలుగురన్నా చూసి అసలు కుక్క వల్ల ఉండే లోతుపాతులన్నీ వాళ్ళకి అర్థమవుతాయని. పాపం అది ఎడపెడ వెళ్ళిపోదు కింద ఏదైనా కుక్కలు వస్తే. ఇంక ఈ 4 గోడలు అంటేనే ఇష్టపడుతుంది. ఇలాంటి దాన్ని తీసుకెళ్ళి ఏ చెత్త కుప్పలోనో ఏం వదిలేస్తాం. 2 సంవత్సరాలు నెట్టుకొచ్చాయి, ఇప్పుడు 3వ సంవత్సరం. ముద్దుగా ఉంటుంది. మంచి తిండి పెట్టాలి కానీ ఇంకా అందంగా తయారైద్ది. వాళ్ళు ఇచ్చిన ఫుడ్ 2 రోజులు పెడితేనే అంత ఒంట్లో బాగోపోయినా ఎంత బాగుందో. కుక్కలకు పెట్టే ఫుడ్ అంతా మరీ దారుణం. అసలు మనుషులకు పెట్టేలాగా రకరకాలవి ఉన్నాయి. ఒక వారానికి సరిపోతాయేమో అవి. ఒక 1500 దాకా అవి ఉంటాయి వాళ్ళకి. నేనేమో పెడిగ్రీ ఆ స్టిక్సే బాగా ఇవే అమ్మ అనుకునేదాన్ని. ఇప్పుడు అవన్నీ చూస్తుంటే అమ్మ ఇన్ని ఉంటాయా, అవి ఇష్టపడి తినేవి అనుకున్నా. ఎక్కడో ఆశ్రమం కూడా ఉందంట మంగళగిరిలో. పెంచుకోలేని వాళ్ళు తీసుకెళ్ళి అమ్మాజీ గురు ఆశ్రమమే ఏదో చెప్పారు ఆవిడ పక్కింటి డాక్టర్ గారు. కానీ మనకు అవన్నీ డీటెయిల్స్ పెద్దగా తెలియవు. పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళకి 2 వేరే వాళ్ళు అనమాట. వాళ్ళకి 2 కుక్కలు ఉంటే ఇంకా అయ్యో రాత్రులు ఏడుస్తుంటే ఒక కుక్కను వదిలేశారు. మరి అది ఎటు వెళ్ళిపోయింది. కానీ ఇంకో పెద్ద కుక్క ఏమో చనిపోయిందంట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయారులే వాళ్ళు, అద్దెకు ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయాలు మొన్న డాక్టర్ గారు పక్కన డాక్టర్ గారు చెప్తున్నారు. నేను అసలు ఎక్కువ ఎవరితో ఏం మాట్లాడను, నా సమస్యలు ఏం చెప్పను. ఎందుకంటే వాళ్ళు పాపం హర్ట్ అయ్యి వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు ఎందుకులే అనేసి. నేను ఇంకా ఏదో ఆ రోజు దేవుడే ఆ రూపంలో వచ్చి అడిగినట్టుగా ఇలాగా కాల్షియం బోన్స్ ఉంటాయి, అవి పెడితే కాళ్ళు సెట్ అవుతాయి అని అనేసి అంటే ఎంత ఉంటాయండి అంటే అంత. అమ్మో మేమే హాస్పిటల్కి వెళ్ళము, అంత రేట్ ఉంటాయా అని అన్న మామూలుగా అంతే. వాళ్ళు ఏదో తెచ్చేస్తారని ఏమనుకోలేదు నేను. దీని మీద ప్రేమ అనేది ఏం కాదు కానీ అది ఇంక చిన్నప్పటి నుంచి తెచ్చాను. ఏమీ తొందరపడి ఏం చేయలేకపోతున్నాను. ఒక బాధ్యతలాగా అయిపోయింది. అసలు బాగా ఒళ్ళు పులిసిపోతుంది. రాత్రులేమో ఈ బోన్లో వేసి దోమతెరేసి చుట్టూరు బొంతలు కప్పాలి. ఈయనే అలా అలవాటు చేసాడు. నేను బయట వదిలేస్తే ఒకరోజు అసలు ఏం చేస్తుందో చూద్దామని వర్షంలో ఆ రోజు గొడవ పెట్టుకొని దాన్ని అలా వదిలేసావు, అసలు అలా ఎందుకు తెచ్చుకోవడం. నేను ఒక 5 నిమిషాలు అసలు ఏం చేసిద్దో వర్షంలో చూద్దామని అనుకుంటే
పోనీ బయట కాసేపు ఉంచిన అలవాటు చేద్దాం అనుకుంటే బయట అరుస్తూ ఉంటుంది, లోపల తెచ్చేసేయని లోపల అలవాటు చేస్తారు. ఇంకా అది దానికి ఒక విధంగా నడక కూడా తగ్గిపోయింది. చిన్నప్పుడు ఏదో ఒక 2 ఇయర్స్ అనమాట అలాగ యాక్టివ్గా ఉంది, తొందరగా డల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వ్యాక్సిన్ ఒకటి వేయించడానికి వెళ్ళాలి. మొన్న అడిగితే ఇప్పుడు వద్దులే అమ్మ అని అన్నారు డాక్టర్. వ్యాక్సిన్ కూడా వేస్తారా సార్ అని అంటే మళ్ళీ వ్యాక్సిన్కి ఇంకోసారి తీసుకెళ్ళాలి. అసలు అమ్మ ముసలోళ్ళు పెద్ద వయసు వాళ్ళకి అయితే అస్సలు సెట్ కాదు. ఇంట్లో చిన్న పిల్లలు ఉండే వాళ్ళకి సెట్ కాదు. ఎందుకంటే మరి ఆ పిల్లలకి చేయాలంటే ఎంత పనులు ఉంటాయి. ఆ పిల్లల్ని పనులు ఆపేసి ఈ కుక్కను పట్టించుకోకపోతే ఇంకా అంతే సంగతులు. చాలామంది పాపం తెచ్చుకోవడానికి తెచ్చేసుకుంటున్నారు, ఏదో బుడ్డి పిల్ల పెంచేద్దాం ఇది అని. తర్వాత పెంచలేక అలా వదిలేస్తే అవి దిగులు పెట్టుకొని మన మీద ఎంత ఎదురు చూస్తాయో. నా బాధ చెప్తే కనీసం మనోళ్ళల్లో ఒక నలుగురన్నా చూసి తర్వాత వాళ్ళకి బోర్ కొట్టినప్పుడు ఎప్పుడన్నా ఈ వీడియోలు చూసి ఇప్పుడు పొరపాటున ఎప్పుడన్నా తెచ్చుకున్న ఆడదాన్ని అయితే అస్సలు తెచ్చుకోకండి, మగ తెచ్చుకోండి. కానీ తెల్లది కదా అసలు కాస్త మురికైపోయినా ఒక 4 రోజులు 3 రోజులకే మళ్ళీ స్నానం చేయించాలి. ఇంకా నాకేమో రాను స్నానం చేస్తుంటే చేతులు లాగేస్తున్నాయి. దీని కాళ్ళు అలాగా నడవలేనప్పుడు నా కాళ్ళు చేతులు కూడా నాకు కూడా వణుకు కదలే కానీ బాగా లాగేయడం అలా అనిపించింది. అంటే నేను దీన్ని పట్టుకోవడం వల్ల అయి ఉండొచ్చేమో, నాకు ఆ డౌట్ ఉంది. నా 2 కాళ్ళు 2 చేతులు తెగ నొప్పులు అసలు. అమ్మో జ్వరం ఏం లేదు కానీ దీనికి నడవలేనప్పుడు మరి ఆ వైరస్ ఏదన్నా ఇంట్లోకి ప్రవేశించి ఉంటుందా ఏంటో నాకు అసలు అర్థం కాలేదు. దాని 2 కాళ్ళు పనిచేయలేదు. నాకు ఒక 2 రోజుల దాకా నా కాళ్ళు చేతులు కూడా బాగా నొప్పులు, ఒకటే నొప్పులు. ఇప్పుడు దేవుడు దాని కాళ్ళు సెట్ అయినాయి, నా కాళ్ళు సెట్ అయినాయిలేండి. ఇవన్నీ మా డుమ్కు అంటే ఒకసారి అన్నాడు, అత్త ఏంటత్త వీడియోలు పెట్టచ్చుగా, మాకు ఇష్టం అత్త, చూస్తూ ఉంటాం మేము అని అన్నాడు. మన సబ్స్క్రైబర్స్ కూడా 240 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ కనీసం ఒక 2 మెంబర్స్ చూసినా ఎవరో ఒక్కళ్ళన్నా కుక్క గురించి తెలుసుకొని తొందరపాటు పడి ఇంకా అలా తెచ్చుకొని వాళ్ళు ఇబ్బంది పడి ఆ కుక్కని ఇబ్బంది పెట్టకుండా ఉంటారనేసి నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాను. అసలు కొనాలేగా నేను ఉన్నాయో. ఆ పేస్ట్ ఒక ట్రిప్ వాడాను పేస్ట్, కానీ ఎలాగో అది నోరు సరిగ్గా తెరవట్లేదు. ఎందుకులే అనేసి ఇంకా బ్రష్ చేయించట్లేదు. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చారు, అవేమో మోషన్స్ అయ్యేటప్పుడు బాగా నీరసించిపోయిందని పద్దాక కొద్దిగా ఇంజెక్షన్ వాటర్లో కలిపి ఇంజెక్షన్ లాగా నోట్లో పోస్తూ ఉంటే దానికేమో ఆ టేస్ట్ నచ్చక నోట్లో పోయింగానే నోట్లో పెట్టుకొని ఊసేసేది, మొత్తం వేస్ట్ అయిపోయేది. కానీ ఏదో ఒకటి కొద్దిగా కింద పడిపోయినా కొద్దిగా వెళ్ళాలి దాని పొట్లకి వెళ్ళి ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్స్. మోషన్స్ అప్పుడు అశ్రద్ధ చేయకూడదు అనుకుంటా. ఆయన డాక్టర్ అన్నారు ఎన్ని రోజుల నుంచి అంటే 3-4 రోజుల నుంచి అన్నా. అమ్మ మరి వెంటనే తేవచ్చు కదమ్మా అన్నారు. మోషన్స్ అంటే పెద్దగా ఏమైపోలేదులే, కాకపోతే అయ్యే మోషనే లూజ్ మోషన్ అయ్యేసరికి నాకు ఆ చాకిరి చేయలేక ఆరోగ్యం బాగోలేదేమోనని హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి వచ్చింది. వామ్మో అసలు ఆటోలకి బోల్డ్ డబ్బులు అవుతాయని బైక్ మీద ఎక్కించుకొని తీసుకెళ్ళాం. దీనికేమో బైక్ అంటేనే భయం, రోడ్డు మీదకి ఎప్పుడు రాదుగా. ఇంకా అసలు గట్టిగా పట్టుకొని దీన్ని తీసుకెళ్ళి హాస్పిటల్కి
ఇవాళకి ఇదేలేండి వీడియో. సరే అయితే బాయ్. మీ ఇద్దరు యాక్టింగ్లు కెమెరా ముందు పనికొస్తాయేమో కానీ మీరు ఎక్కువ